మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి చింతామోహన్ గారు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కుటుంబం పైన, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంశీరామ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంశీరామ్ గారిని పొగుడుతున్నట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా మాన్యశ్రీ కాంశీరామ్ గారిని పదే పదే వాడు వాడు అని సంబోధించడం జరిగింది విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా. వాటిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. చింతామోహన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చింతామోహన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి గారి గురించి మాట్లాడుతూ, సతీమణికి పెన్షన్ డబ్బులు లేకపోతే, ఆమెకు ఇల్లు లేకపోతే, నేను పివి నరసింహారావుకి అప్పటి ప్రధానమంత్రికి నేను ఉత్తరం రాశాను, నేను మంత్రి పదవి హోదాలో అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్న చింతామోహన్ని, నువ్వు ఒక మంత్రివి, అప్పట్లో నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తూ ఆమె పెన్షన్ కోసం, ఆ ఇంటి కోసము మళ్ళీ పివి నరసింహారావు గారికి ఒక ఉత్తరం రాశానని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఒక మంత్రిగా ఆమెకు ఒక పెన్షన్ కానీ ఎవరికీ తెలియకుండా, నిజంగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు తెలియకుండా ఒక ఇంటిలో ఒక పెన్షన్లో నువ్వు మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి, ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి, వాళ్ళ సంకలనాకి నువ్వు ఎంపీ బీఫాములు తెచ్చుకొని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుగు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పివి నరసింహారావుకు ఉత్తరం రాసి మాన్యశ్రీ మహానుభావుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు నేను ఏం చెప్తా ఉన్నానంటే, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే నీ మంత్రి పదవి హోదాలో నీ పదవిని ఉపయోగించుకొని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా చేసిండొచ్చు. ఈ రోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు రోడ్డున పడేసి అవమానపరిచేట్లుగానే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలంతా కూడా భావిస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే చింతామోహన్ మాట్లాడుతూ ఉన్నాడు, గాంధీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడేమో గాంధీ గారు అంటాడు, కాంశీరామ్ గారి గురించి ప్రస్తావన వచ్చినేమో వాడు కాంశీరామ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గాంధీ ఏదైతే గాంధీ వలనే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు, ఆయనే రాయాలని చెప్పి పట్టుబట్టి రాయించాడని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను సూటిగా చెప్తా ఉన్నా, చరిత్ర ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు, దేశం అప్పుడు కూడా మర్చిపోదు. చరిత్రలో ఇదే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గెలవకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ పెట్టి వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిస్తే ఆ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలిపినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఈరోజు గాంధీ వల్లనే రాటది నీకు చెప్తా ఉన్నావు. సూటిగా గుర్తు పెట్టుకో, మీ గాంధీకి ప్రాణభిక్ష పెట్టాడు పూనా ఒడంబడికలో. మీరు గుర్తు పెట్టుకోవాలి, చరిత్రలో పూనా ఒడంబడికలో గాంధీకి ప్రాణభిక్ష పెట్టాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడి గాంధీ చనిపోతాడు నువ్వు కానీ కాంప్రమైజ్ కాకపోతే అంటే ఆ కాళ్ళ మీద పడి ఏడిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పోయి పూనా ఒడంబడిక అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే బహుజన ఎస్సీ ఎస్టీల యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్లను కూడా పోగొట్టుకొని గాంధీకి ప్రాణభిక్ష పెట్టాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగము గాంధీ వల్ల రాశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ చిత్తశుద్ధి, నీకు అలవాటు. కాంగ్రెస్ ఇప్పుడు మాన్యశ్రీ కాంశీరామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. కాంశీరామ్ గారి గురించి పదే పదే వాడు అని మాట్లాడుతున్నావు. నీకు చెప్తానా కాంశీరామ్ గారి గురించి, 40 సంవత్సరాలలో తన జీవిత కాలంలో 40 సంవత్సరాల్లో ఒక పెళ్లికి కానీ ఒక చావుకు కానీ పోకుండా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్. ఆ కాంశీరామ్ ని నువ్వు మాట్లాడే మాటలు
మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. నేను ఇదే మాట చెప్తా ఉన్నా చింతామోహన్కి. కాంశీరామ్ గారు బతుకున్నంత కాలం, కాంశీరామ్ గారు బతుకున్నంత కాలం కాంశీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు, కాంశీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు. ఆయన కాలుకున్నటువంటి దుమ్మును తుడుస్తా నీ జీవితాలతో కూడా పప్పం గడిపినటువంటి చింతామోహన్, నేను ఒకటి చెప్తాను, నువ్వు గుర్తుపెట్టుకో. ఇదే చరిత్ర ఎప్పటికి కూడా చరిత్ర మర్చిపోదు, దేశం మర్చిపోదు, ప్రజలు మర్చిపోరు. ఇదో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసేటప్పుడు ఈ చంద్రబాబు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిన్ను ఢిల్లీలో చంపలు వాయించి నేను తల్లితే కాంశీరామ్ గారిని కాళ్ళ దగ్గర పోయి నువ్వు దేహిని రక్షణ కోరితే ఆయన నీకు రక్షణ కల్పించాడు ఢిల్లీలో. ఈ ఒక్క విషయాన్ని మాత్రం చరిత్రలో మర్చిపోవద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా చింతామోహన్కి, శ్రీ కాంశీరామ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదో నీ ఎందుకు నువ్వు చాలా గొప్పవాడిగా ఫీల్ అయిపోతా ఉన్నావు, నువ్వు ఒక సూపర్ న్యాచురల్ పవర్ గా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నీకంత సీన్ లేదు, నీవు నీ స్థాయి చాలా తక్కువ. మహనీయుల గురించి మాట్లాడి నేను గొప్పగా మాట్లాడేశాను, లేనిపోని చరిత్రలో లేనిపోని మాటలంతా కూడా నేను సృష్టించేశానని చెప్పి నువ్వు మాట్లాడుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్ చింతామోహన్, నువ్వు గుర్తుపెట్టుకో. కాంశీరామ్ గారి చరిత్ర నీలాగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి బీఫాములు అడుక్కొని వాళ్ళ సంకలనాకి వాళ్ళు ఎంగిలి బతుకుతున్నారు కాదు కాంశీరామ్ చరిత్ర. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన జాతులకు ఎంపీ టికెట్లే కాదు, ఆయన ముఖ్యమంత్రులు చేసిన ఘనత శ్రీ కాంశీరామ్ది. మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంశీరామ్, మంత్రులు చేసిన ఘనత కాంశీరామ్, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన ఘనత కాంశీరామ్. అదే విధంగా ఈ రోజు వార్డు మెంబర్ దగ్గర నుంచి మినిస్టర్లుగా ఎమ్మెల్యే బీఫాములు, ఎంపీ బీఫామ్ అంతా కూడా ఏ అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీ దగ్గరికి కూడా పోకుండా కేవలం మన సొంత కాలం పైన ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలంతా కూడా ఈ రోజు మేము సొంతంగా నిలబడతా ఉన్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ పెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ. అలాంటి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ కాంశీరామ్. అలాంటి కాంశీరామ్ గారిని నువ్వు వీడియోని మాట్లాడుతున్నావు, నీకు తలకు పొగరు నీ తలకెక్కింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నావు, చరిత్రను మర్చిపోయి మాట్లాడుతా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంశీరామ్ గారు కాదు, కాంశీరామ్ గారి కాలికున్నటువంటి గోటికి ఆయనకున్నటువంటి దుమ్ము కాదు, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా బతుకుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తకున్నటువంటి కాలు దులు కూడా సరిపోవు. నువ్వు చింతామోహన్, నువ్వు ఏమనుకుంటానో వాడు వీడు నువ్వు మాట్లాడుతున్నావు కాంశీరామ్ గారిని. కాంశీరామ్ గారి చరిత్ర ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నీలాగా కాంగ్రెస్ పార్టీ నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా, నువ్వు మంత్రిగా పనిచేసినా, నేను ఎంపీగా పనిచేస్తా అంటారు. నీ సొంత కాళ్ళపైన నువ్వు ఒక వార్డు మెంబర్ గా గెలువు, అప్పుడు మాట్లాడు. కాంశీరామ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యమంత్రుల్ని, ఎంపీల్ని, మినిస్టర్ని, ఎమ్మెల్యేని చేసిన ఘనత శ్రీ కాంశీరామ్ గారిని. నేను ఒకటే చెప్తాను చింతామోహన్, నేను కూడా మాట్లాడగలను, నిన్ను ఒరే అని మాట్లాడగలను, నిన్ను నానా బూతులు తిట్టగలను, నిన్ను నీచమైనటువంటి మాటలు మాట్లాడగలను. నువ్వు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలతో వచ్చుకుంటే నువ్వు ఒక ఆఫ్టర్ గాడివి. కానీ మేము ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడుస్తూ ఉన్నాం, కాంశీరామ్ గారి ఆలోచనతో నడుస్తూ ఉన్నాం. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ బెహన్ కుమారి, మాయావతి గారి నాయకత్వంలో మేము నడుస్తూ ఉన్నాం. కాబట్టి చింతామోహన్, నిన్ను మేము తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మాకున్నటువంటి బాధలంతా కూడా మా కడుపుల్లో దాచుకుంటాను. లేకపోతే నువ్వు అనుకుంటా ఉన్నావేమో మీరు వాళ్ళని సరే మమ్మల్ని తిట్టడం లేదు, నేను మాత్రం వీడిని మాట్లాడేసిన వాళ్ళు బూతులు తిడతానని చెప్పారు కదా, తిట్టలేదు లేదేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. నేను ఒకటి చెప్తా ఉన్నా, నీ స్థానంలో కానీ ఏ అగ్రకులకు సంబంధించిన అగ్ర కులానికి సంబంధించిన ఏ మాజీ మంత్రి కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు హాస్పిటల్లో ఉండేవాడు. నీకు ఒకే ఒక అవకాశం ఇస్తా ఉన్నాం, ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన వర్గాలంతా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళు శోక సంద్రంలో బాధపడతా ఉన్నారు. శ్రీ కాంశీరామ్, మా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి కాంశీరామ్ గారు ఇన్ని మాటలు మాట్లాడినాడు చింతామోహన్ అని చెప్పి, నిన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నగలం, నిన్ను ఎక్కడ పడితే అక్కడ మీ పైన దాడి చేయగలం. కానీ నిన్ను గొప్పవాణి చేయడానికి ఇష్టం లేక నిన్ను ఇప్పుడు మీ పార్టీలో ఉండే చిన్న కార్యకర్తలు నిన్ను సహించడం లేదు, నిన్ను లెక్క చేయడం లేదు. నీ గురించి మేము పెద్ద ధర్నాలు, రాష్ట్రోకాలు చేసి నిన్ను గొప్పవాణి పెద్దవాణి చెయ్యకూడదనే ఉద్దేశంతోనే నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి, నీ తప్పును తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు బతుకునిస్తే శ్రీ కాంశీరామ్ నీకు జీవితాన్ని ఇచ్చినాడు, గుర్తుపెట్టుకో. కాంశీరామ్ కాళ్ళ దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు,
పివి నరసింహారావుని, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళందరినీ కూడా కాంచీరామ్తో నాకు స్నేహం ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకొని మినిస్టర్ అయినావు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు అయినావు. గుర్తుపెట్టుకో చింతామోహన్, దీన్ని చాతకాంతరంగా మాత్రం తీసుకోవద్దు. 24 గంటల సమయంలో 24 గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి, అదేవిధంగా కాంచీరామ్ కి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం, కాంచీరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు. దానిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు. కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు. నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు బహుజన జాతికంతా కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్ను నానా బూతులు తిట్టగలం, నీ పైన దాడి చేయగలం, నిన్ను నేనేమైనా చేయగలం. కానీ మా యొక్క సంస్కారం ఏంటి? ఆ సంస్కారం అంటే ఈ పార్టీలో మేము పనిచేస్తూ ఉన్నాం, మహనీయుల యొక్క ఉద్దేశంతో, సిద్ధాంతాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము దీన్ని ఓర్చుకొని చెప్పి నీకు మేము అల్టిమేటం ఇస్తా ఉన్నాం. 24 గంటలు గడిచే లోపు నువ్వు బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా నీకు మాత్రం దేహశుద్ధి జరుగుతుంది. చింతామోహన్, తస్మాత్ జాగ్రత్త, కాంచీరామ క్షమాపణ చెప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.